తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పంకు హైంద్రనివా నీళ్లు తెస్తున్నట్లు సీఎం భూటకపు మాటలు చెబుతున్నారు. చంద్రబాబు వేసిన పనులకు తన పేరు పెట్టుకోవాలని చూస్తున్నారు. టీడీపీ పాలనలో 430 కిలోమీటర్ల కాలువలు తవ్వి నీళ్లు తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు. కేవలం 10% పనులు కూడా చేయకుండా ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి చూస్తున్నారన్నారు. 30 కిలోమీటర్ల కాలువలు తవ్వేందుకు వైసీపీకి 5 ఏళ్లు పట్టిందా? పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కుప్పంకు నీరు తేవడం సాధ్యమేనా? ఎన్నికల నోటిఫికేషన్ ముందు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కుప్పం ప్రజలు వైసీపీని జగన్ని నమ్మే పరిస్థితులు లేరన్నారు. పులివేందుల రైతులకు చంద్రబాబు సీఎంగా ఉండగా కుప్పం కంటే ముందుగా నీటిని అందించారు. ఇరిగేషన్ శాఖ మీద ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన లేదు. అవగాహన లోపంతో అవాస్తవాలను జనం మీద రుద్దుతున్నారు. రివర్స్ గేర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. ప్రజలు త్వరలో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పెద్ద కామెడీ షో జరిగింది. దానికి జనాలందరూ పగలబడి నవ్వి జబర్దస్త్ కన్నా ఈ షో చాలా బాగుందని చెప్పనేసి అభినందనలు వెలువ తెలియజేశారు. ఏంటి ఆ కామెడీ షో అని చెప్పి మేము కనుక్కుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో సభ పెట్టారు, హంద్రీనీవా కాలువ ప్రారంభోత్సవం చేశారని చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత మాకు కూడా నవ్వు వచ్చింది. నిజమే కదా అని చెప్పేసి సరే ఆయన మీటింగ్ చూస్తే ఇంకా పగలబడి నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు, అవాస్తవాలు ప్లస్ సున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టం లాగుంది. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో చేసింది సున్నా 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 ఒక్కొక్కటి పేరు చెప్పి అన్ని సున్నాలు చెప్పడం జరిగింది. అయ్యా మీకు ఎగ్జామ్స్లో అప్పట్లో సున్నా వచ్చిందేమో, అలాగే రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో కూడా మీకు మీ పార్టీకి 0 సీట్లు వస్తాయేమో, అందుకని చెప్పి మీకు సున్నా మీద ఎక్కువ ప్రేమ ఉందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం నియోజకవర్గంలో 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అంటా ఉన్నారు. నేను బహిరంగంగా ఇప్పటికి 3 సార్లు సవాలు విసిరాను. కుప్పం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము మళ్ళీ సవాలు విసురుతున్నాం. స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భరత్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు మీరు వచ్చినా కూడా సంతోషంగా మేము తీసుకెళ్ళి కుప్పం నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామాన్ని తిరుగుదాం. ఆ గ్రామానికి రోడ్డు వేసింది ఎవరు, ఆ గ్రామానికి స్ట్రీట్ లైట్లు తెచ్చింది ఎవరు, ఆ గ్రామానికి వాటర్ తాగునీరు ఇచ్చింది ఎవరు, ట్యాంకులు కట్టింది ఎవరు, ఇట్లా ప్రతి దానికి స్కూల్స్ కట్టింది ఎవరు, జూనియర్ కాలేజీలు కట్టింది ఎవరు, డిగ్రీ కాలేజీలు కట్టింది ఎవరు, గురుకుల పాఠశాలలు కట్టింది ఎవరు, లేకపోతే ఏరియా హాస్పిటల్ కట్టింది ఎవరు, ఇక్కడికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రావడానికి కృషి చేసింది ఎవరు, ద్రవిడ యూనివర్సిటీ ఎవరు చేశారు, హార్టికల్చర్ హబ్గా ఎవరు చేశారు, అలాగే సెరికల్చర్ హబ్గా ఎవరు చేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే మీ చెవుల్లో రక్తం వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని మేము చెప్పగలం. చేసినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కుప్పం ప్రాంతం టెర్రైన్, ఇది చాలా కొండలు, వాగులు, గుట్టలతో కూడుకున్నటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని రావడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా 500 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ కూడా వ్యయం చేసి కేవలం 10% కంటే తక్కువ పనులు మాత్రమే మిగిలిందన్నీ కూడా కంప్లీట్ చేశాం. 5 సంవత్సరాల్లో వీడు ఏమి చేయకుండా ఇప్పుడు చివరికి ఏ విధంగా నీళ్లు చూపించారో, ఇది సినిమాలో సెట్టింగ్ లాగా అక్కడెక్కడో కాలువలో నీళ్ళని తీసుకొచ్చి స్టాక్ పెట్టించి 4 సార్లు 3 సార్లు పోస్ట్పోన్ చేసి జగన్ వచ్చేటప్పుడు ఆ కాలువలో ఉన్నటువంటి దీన్ని తీసేసి ఆ గట్టు నీళ్లు వచ్చినట్టుగా
చూపించారు. సినిమా సెట్టింగ్ కంటే ఘోరమైనటువంటి మొత్తం మేమే చేసినని జగన్ చెప్పుకోవడము, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పడం. కుప్పం ప్రజలు అమాయకులు కాదు, గొర్రెలు మేకలు కాదు, వాళ్ళు కూడా అర్థమవుతుంది ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎంతవరకు ఇది కరెక్ట్ అని. ఈ ప్రాజెక్ట్ కేవలం కాలువల నీళ్లు చూపించే కార్యక్రమం కాదు. దీని యొక్క ఉద్దేశం కృష్ణా నదీ జలాల్ని పాలారు నదికి అనుసంధానం చేసి, పాలారు నది మీద ఇంకా కూడా చెక్ డ్యామ్లు, రిజర్వాయర్స్, స్టోరేజ్ పాయింట్స్ పెంచి, తర్వాత మాకున్నటువంటి 600 చెరువులకు 110 చెరువుల లింక్ ద్వారా, అంటే ఒక మెయిన్ చెరువుకు కనెక్ట్ చేసినప్పుడు దాని కింద చైన్ ఆఫ్ ట్యాంక్స్ అని వస్తాయి కాబట్టి అవన్నీ నేచురల్గా గ్రావిటీలో నీళ్లు పారుతుంది. అటువంటి చైన్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి ప్రతి ఒక్క రైతుకు సంబంధించి దీంట్లో బెనిఫిట్ ఇవ్వాలనేది. చివరగా పరమసముద్రం చెరువు కనెక్ట్ చేస్తే అది వీరప్పనాయన చెరువు దాకా వచ్చి మళ్ళీ ఇట్లా ఇంకా కూడా కొన్ని చెక్ డ్యామ్స్ ఇవన్నీ నిండిపోతుంది. ఇంత పకడ్బందీగా చేసినటువంటి ప్రాజెక్ట్ కుప్పం నియోజకవర్గంలో మొత్తం సాగునీరు, అదేవిధంగా త్రాగునీరుకు సంబంధించి అదనంగా కూడా కొన్ని స్టోరేజీలు క్రియేట్ చేసి మొదట ప్లాన్ చేసింది 1 TMCకే. కానీ చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు ఆ కాలువని కూడా పరిశీలించి వచ్చినప్పుడు కుప్పానికి ఇంకా కూడా 1 TMC వాటర్ ఎక్కువగా మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆయన హోదాలో ఆ రోజు అనుకొని అవన్నీ కూడా కాలువలు కూడా ఇంకా పెద్దది చేసి 2 TMC వాటర్ వచ్చేంత మనం కెనాల్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఇది టోటల్గా కుప్పం ప్రాంతానికి రాజకీయం కోసమో, ఓట్ల కోసమో, ఎలక్షన్ కోసమో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఏ పని కూడా ఆయన ఓట్ల కోసం చేయలేదు. ఆయనకు కుప్పం వెనుకబడినటువంటి ఈ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఇక్కడ సంపద సృష్టించి ఇక్కడున్నటువంటి 70,000 కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జీవన ప్రమాణాలు పెంచి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలి, శాశ్వతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో, రాబోయే తరాలు బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తారు. వీళ్ళు ఎలక్షన్ కోసం జిమ్మిక్ చేస్తూ ఏమీ చేయిందని వాళ్ళు బొమ్మలు అతికించుకోవడం. ఎన్టీఆర్ సుజల ఈరోజు ఒక్కటైనా వాళ్ళు కట్టారని మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక్కటి పెట్టారా? మనం కట్టిన దానిపైన చంద్రబాబు నాయుడు ఆ బొమ్మ మీద జగన్ బొమ్మ అతికించేసి ఇది మేమే చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది ప్రజలు దయచేసి గమనించాలి. ఆ విధంగా ఈరోజు జగన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎన్నికల కోసం వీళ్ళు ఎన్నిసార్లు వచ్చినా చంద్రబాబుని కదిలించే సత్తా ఎవరికి కానీ లేదు. ఈరోజు 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తాడు. రోజు రోజుకు ఆయన బలం పెరుగుతూ ఉంది. ఆయన్ని ప్రజలు వాస్తవాలు ఈరోజు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఏది ఎలక్షన్ కోసం చేసే పని, ఏది శాశ్వతమైనటువంటి పని, ఏది ఈ నకిలీ, ఏది ఒరిజినల్ లేదని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయనే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉంటూ 35 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి 5 సంవత్సరాలు నేను చేసి చూపిస్తున్నానని చెప్పి ఖచ్చితంగా ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరినీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. వాళ్ళు చేసింది ఏమీ లేదు. రేపులే ఎల్లుండికి అవన్నీ కూడా ఎండిపోయింది. 100కి 100 వాళ్ళు మన వాటం చూద్దాం. మళ్ళీ ప్రెస్ మన మిత్రులందరూ కలిసిపోదాం. అది ఏమి కానీ కాదు, అయిపోయింది. అదే మళ్ళీ మనమే నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. కళలు కానీ ఏ విధంగా డెవలప్ చేసిన కుప్పం నియోజకవర్గం ఒక పోలీస్ స్టేషన్ తోటి, కోర్టుతో కూడా పని లేకుండా ఉండాలి, అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాల్సినటువంటి కుప్పాన్ని ఈరోజు ఎటు తీసుకుపోతున్నారు మీరు? గంజాయిలకి, లేకపోతే తాగుబోతులకి, లేకపోతే ఇటు దౌర్జన్యాలకి, ఆడపిల్లల మీద చేసే అకృత్యాలకి కేర్ ఆఫ్ నిలయంగా ఈరోజు కుప్పాన్ని మారుస్తున్నారు. కాదా? వాస్తవం కాదని చెప్పి చెప్తున్నా. మీరు బీసీల పక్షపాతి, నా బీసీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ నాయకులను ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీ భరత్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. రమారమి 700 పైచిలకు తెలుగుదేశం పార్టీ నాయకులు సామాన్యమైన జనం మీద ఎవరైతే సోషల్ మీడియాలో వాటిలో ప్రశ్నించారో, లేకపోతే ఊర్లో ఇబ్బందులను ప్రశ్నించారో వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు 12 కేసులు పెట్టారు.
దాంట్లో 80% మంది బీసీ సోదరులు ఉన్నారు. ఈ మాట వాస్తవం కదా? మీరు బీసీల మీద ప్రేమ చూపిస్తున్నారా? మీరు బీసీల గురించి మాట్లాడతారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైనా ధర్నా కార్యక్రమాలకి లేకపోతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే ధరలు పెరిగినాయనో లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగినాయనో ప్రజలకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ ఇట్లాంటి సమయంలో జరిగిన ధర్నాలకి వాటి మీద కేసులు పెట్టి ఇప్పుడు వారం రోజుల క్రితం నుంచి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? క్రిమినల్ అఫెన్స్ చేసి క్రిమినల్ హిస్టరీ ఉండి అది కంటిన్యూస్గా చేస్తున్న వాటి మీద ఆ హిస్టరీ కనుక్కుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ మీరు న్యాయం ధర్మం గురించి మాట్లాడతారు. మీ బిడ్డని అయ్యా నీ దెబ్బకే చచ్చిపోతున్నారయ్యా జనాలు ఇక్కడ. నీ బిడ్డని చెప్పిన నీ నాయకులు కూడా అది అడ్డం పెట్టుకొని ఈరోజు ఇక్కడ కొల్లగొడుతున్నారు. రమారమి 500 కోట్ల రూపాయలు విలువైన గ్రానైట్ని ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో కుప్పం నియోజకవర్గం నుంచి కొల్లగొట్టారు. అలాగే ఇసుక కానీ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో మీరు జగనన్న కాలనీలు ఇలా చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా చాలా గొప్పగా చెప్పారు, మేము ఇన్నిస్తున్నాం అని చెప్పినసని. నెల రోజులుగా 1.5 నెలలుగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చిన డీకేటీ పట్టాలు కానీ వాళ్ళు స్వానుభవంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటూ స్వానుభవంలో ఉన్న పట్టాలు కానీ అట్లాంటి వాటన్నిటి కూడా కనీసం నోటీసు కూడా లేకుండా రాత్రికి చదును చేసేసి మేము తెల్లారికి పట్టాలు ఇస్తున్నాం ప్లాట్లు వేసని చెప్పి వాళ్ళు ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకెళ్ళారు. మేము రీసెంట్గానే 6 స్టేలు తీసుకొచ్చాం. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సామాన్యులు వాళ్ళకు సంబంధించిన భూముల మీద ఇచ్చేసిన దానికి స్టేలు తీసుకొచ్చాం. అంటే మీరు ప్రజలని అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ వాళ్ళందరి మీద ఈ విధంగా దౌర్జన్యాలు తిరుగుతూ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వాళ్ళకి అన్నం పెడుతున్న భూమిని కూడా లాక్కొని మీరు చేస్తున్న దుర్మార్గాలు మొత్తం కుప్పం నియోజకవర్గంలో అన్నీ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం కూడా మీరు చేసే ఘనకార్యాలు మొత్తం చూస్తున్నారు. వచ్చిందో మీ నాయకులు మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు అంటే మీరు కానీ మీ పార్టీ కానీ మీ పత్రిక కానీ మీ ఛానల్ కానీ అబద్ధాలని ఎంత అందంగా చెప్పగలరు అనేదానికి లేటెస్ట్గా జరిగిన ఒక ఉదాహరణ. భువనేశ్వర్ గారు కుప్పం నియోజకవర్గం వచ్చి మహిళలతో జరుగుతున్న సమావేశంలో సరదాగా ఒక జోక్ చేస్తున్నానని చెప్పేసి ఒక వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారి బదులు నేను ఉంచుందాం అనుకుంటున్నానంటే దాన్ని అంతవరకు క్లిప్పింగ్ కట్ చేసి మీరు ఒక పూట మొత్తం బ్రేకింగ్ అనేసి చూస్తే మీరు ఎంత నీచానికి దిగజారున్నారు అనే దానికి అంతకన్నా ఉదాహరణ లేవు. అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మీరు చెప్పిన మాటలు వింటే జనాలు నవ్వుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకో పని కూడా చేస్తున్నారు. మీడియా ముందు సభ్యతగా ఉండదని మేము చెప్పలేకపోతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా అవాస్తవాలు మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ కుప్పానికి ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు హంద్రీ నివా గురించి మాట్లాడుతున్నారు. 613 కోట్లు రిలీజ్ చేశారు, 520 కోట్లు ఖర్చు పెట్టారు. కాలం ఎంతవరకు వీకోట వరకు పూర్తి చేశారు. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఏమేం చేశారనేది మొత్తం తెలుసు. 87% పనులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తి చేస్తే ఆ 13% చేయడానికి మీకు 57 నెలలు పట్టింది. ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు? 57 నెలలు. సరే, నిజంగా అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే చేశారో ఆ ప్రకారమైన పూర్తి చేశారా? ఇప్పుడు వెళ్దాం రండి. కాలువల మధ్య రివిట్మెంట్ సరిగ్గా లేవు, పూసిన సిమెంట్ అంతా నెర్రులు వచ్చేసింది. ఇప్పటికి 3 సార్లు అనంతపురం కర్నూలు వెళ్లాల్సిన నీటిని ఇటు మరలించి అక్కడ రైతులు వాళ్ళందరూ ధర్నాలు చేస్తే అయినా కూడా ఇక్కడ స్టాక్ చేసి 3 సార్లు వదిలారు ట్రైన్కి. మీరు నీళ్లు వదలటం, అవి ఎండిపోవటం కాలువలు. ఎందుకంటే నిజంగా సఫిషియెంట్గా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ లాగా దాన్ని పూర్తి చేస్తే కావాల్సిన నీళ్లు అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు ఎలక్షన్ స్టంట్ లాగా పోయినసారి మీరు పాదయాత్రలో
ఎలక్షన్లకు 6 నెలల ముందు ఏ కార్యక్రమం చేసినా అది ఎలక్షన్ సంట కిందే అని చెప్పేసి మీరు చెప్పారు. మరి ఇంక ఎలక్షన్ ముఖ్యమంత్రి గారు 48 రోజులు 47 రోజుల్లో ఉండొచ్చు అంటున్నారు. ప్రమాణమే 50 రోజులు ఉంటాను. ఇప్పుడు దీన్ని మేమేమనుకోవాలా? స్టంట్ అనుకోవాలా? సర్కస్ అనుకోవాలా? మీరు వచ్చి కుప్పంలో ఈరోజు సర్కస్ చేసి వెళ్ళారనుకోవాలా? ఇళ్ల విషయంలో ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 3000 ఇళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అబద్ధాలు కూడా అంటే ఇంత దారుణంగా చెప్పచ్చా? అంటే అబద్ధాలు కూడా ఇంత దారుణంగా చెప్పచ్చా అని చెప్పనేసి మిమ్మల్ని చూసి జనాలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. దయచేసి తల్లిదండ్రులకి అట్లాంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు కానీ ఇవన్నీ చిన్నపిల్లలు చూపించమాకండి. ఎందుకంటే అవి చూసి పిల్లలు అబద్ధాలు ఎలా చెప్పొచ్చో నేర్చుకునేదానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఉండేదాన్ని కూడా అబద్ధం నిజం కింద మార్చి అబద్ధాన్ని కూడా నిజం కింద చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మనం కూడా ఇంత అందంగా అబద్ధాలు చెప్పచ్చా? ఇంత ధైర్యంగా అబద్ధం చెప్పచ్చా? మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పండి. అయ్యా మీరు బిడ్డ కాదయ్యా, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. త్వరలోనే దాన్ని ఆపరేషన్ చేసి తీయబోతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి రకాలుగా ఎవరు ఈరోజు సంతోషంగా ఉన్నారు? ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారా? టీచర్స్ సంతోషంగా ఉన్నారా? ప్లస్ ఈరోజు ఒక్కరైనా నిరుద్యోగ యువతకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు నుంచొని రకరకాలుగా చేతులు ఇట్లా పెట్టి అట్లా పెట్టి చేస్తున్నాం అని చెప్పుకుంటారు. ఏం చేశారు? ఒక ఉద్యోగం ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్యోగం 2.5 లక్షల ఉద్యోగాలు అన్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ క్యాలెండర్ ఎక్కడ ప్రింట్ అవుతుందో మా తెలియదా? మా చెప్తే మేమన్నా ప్రింట్ చేపిస్తాం ఫ్రీగా తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు మ్యాటర్ ఏంటి చాలు, మేము ప్రింట్ చేసిస్తాం. క్యాలెండర్ ప్రింట్ అవుతానే ఉన్నాయి 5 సంవత్సరాలుగా. ఒక్క ఉద్యోగం కూడా లేదు. సరే కంపెనీలు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు ఏమిస్తున్నారా? ఉన్న కంపెనీలు ఎక్కడ పంపించాలా అని చెప్పనేసి చూస్తున్నారు కంకణం కట్టుకొని. అమర్ రాజాని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, మేము దండం పెట్టి వెళ్ళిపోమన్నామని చెప్పనేసి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేదైనా ఉందా? 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి అమర్ రాజా ఈరోజు తెలంగాణకి చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అంటే వాళ్ళ అమాయకులా? అక్కడ ఉండే ప్రభుత్వం అమాయకులా? అక్కడ ఉండేటటువంటి అధికారులు వ్యవస్థ వాళ్ళందరూ అమాయకులా? కంపెనీ వాళ్ళు ఇబ్బంది ఉంటే వాళ్ళు తీసుకుపోయి పెట్టుకోవడానికి 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా ఐఏఎస్లు వీళ్ళందరూ ఉంటారు కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నీ ఉంటాయి కదా. మరి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మీరు నచ్చకపోతే 100% అది ఎంత నష్టమైన ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉండే ప్రజలకి ఎంత నష్టమైన చేసేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. మీరు వాటాలు అడిగితే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్లు పారిపోయి మధ్యప్రదేశ్లో పెట్టారు. లక్షలాది మంది రైతులు ఉపాధి కోల్పోయారు. ఇలా కుప్పంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా మీరు ఇన్ని గొప్పలు చేశారు కదా, ఒక్క కంపెనీని తీసుకొచ్చారా కుప్పం నియోజకవర్గానికి? మా సార్కి ఇష్టం ఉంది ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో, మేమేం అభివృద్ధి చేసాం ఉంది. మరి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క కంపెనీ ఒక 2-3 వేల మందికైనా ఉపాధికి దొరికేటటువంటి ఒక్క కంపెనీ తీసుకొచ్చారా? ఎంతసేపటికి నేను బటన్ నొక్కాను అయ్యేసాను. నారా లోకేష్ గారు చెప్పినప్పుడు పైన బటన్ నొక్కి 10 రూపాయలు వేస్తున్నారు, కింద ఎర్ర బటన్ నొక్కి 100 రూపాయలు అవుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు. ఇక్కడ కుప్పంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవరు ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోరు. అందరూ బార్డర్ పోయి కర్ణాటక బంకులో పెట్రోల్ కొట్టించుకొని వస్తారు. ఎందుకు? మీ దెబ్బలు తట్టుకోలేక. మీరు పెంచిన రేట్లకు ఒక్కటి 15 రూపాయల లీటర్ మీద తేడా ఉండదు. ఇట్లా మీరు దోచుకొని ఈ రకంగా జనాలను పీల్చి పిప్పి చేస్తూ పిండి చేస్తూ నేను బటన్ నొక్కాను వేసాను, ఒక బటన్ నొక్కాను 10 రూపాయలు వేసాను, ఇంకో బటన్ నొక్కాను 100 రూపాయలు లాగాను. ఈ రకంగా జనాలను మీరు మోసం చేస్తున్న సంగతి మొత్తం తెలుసు. మీరు హంద్రీనీవాద్కి సంబంధించి ఈరోజు చెప్పారు కాబట్టి దానికి చెప్తున్నాం. 1-2 రోజులు ఆగుదాం. మీరు పారించిన పారుదల చూద్దాం. నేను రైతులకు కూడా హెచ్చరిక ఇస్తున్నాను, అందరూ అలర్ట్గా ఉండండి. కాలంలో నీళ్లు వదిలారు, అవి ప్రవాహం లాగొచ్చి మీ ఇళ్ళు పొలాలు ఏమన్నా కొట్టుకోపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలువ పక్కన ఉండే రైతులందరూ కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని తీర ప్రాంతాల్లో ఉండే తుఫాన్ హెచ్చరిక లాగా మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇళ్ల పైకి ఎక్కుండండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలారు, అవి తన్నుకొని వస్తున్నాయి, కాలువలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి ఆ పక్కన పొలాల్లో పనులు చేసుకోవద్దు. ఒక 6 రోజులు ఎవరు అటువైపు కాలువ వైపు పోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పక్కన ఇళ్ళు మీ పశువులు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా దూరంగా కట్టేసుకోమని చెప్తున్నాం. అవి కూడా నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందరికీ నీళ్ళల్లో
కాబట్టి దయచేసి అక్కడ ఉండే పక్కన ఉండే రైతులు కూడా ఈ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం, మేము జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. అలాగే పాడి పంటలు ఇచ్చామని చెప్పారు, ఆవులు ఇచ్చామని చెప్పారు సార్. కొంచెం రికార్డు ఇస్తే మేము కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్ని ఆవులు ఇచ్చారో చెక్ చేసుకుంటాం. 40,000 కుటుంబాలకి ఆవులు ఇచ్చి ఈరోజు 3.5 లక్షల లీటర్లు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 5 లక్షల లీటర్లు ప్రొడక్షన్ వచ్చేది. ఎందుకు? సైలేజ్ కానీ అన్ని దాణా, అన్ని గొడవ, బూస ప్రతి ఒక్కటి సబ్సిడీ మీద ఇచ్చాం మేము. మీరేమి ఇచ్చారు? ఈరోజు కొనుక్కోమంటున్నారు, అది డబ్బులు అడ్వాన్స్ కట్టి కొనుక్కోమంటున్నారు. వెటర్నరీ డాక్టర్ ఒకడు ఉన్నాడా? ఈరోజు పాడి పరిశ్రమ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారా? పాము కరిస్తే దిక్కు లేదు, ₹1,00,000 ఆవులు చనిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు. చేయకుండా ఈరోజు ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మేము అది చేసామని చెప్తా అంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 100% కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు, ముఖ్యమంత్రి అవుతున్నారు. మళ్ళీ మంత్రిని వారిని పూర్తి స్థాయిలో పటిష్టంగా చేసి అన్ని రకాలుగా నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, కంపెనీలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని తెలియజేస్తూ, మీ అవాస్తవాలకి జనాలు నమ్మటానికి సిద్ధంగా లేదని తెలియజేసుకుంటూ ఒక పెద్ద నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం గారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మేము ఆరోగ్యశ్రీ ఇచ్చాము అని చెప్తున్నాం. రైట్, ఇచ్చారు, సంతోషమే. ఎవరికి ఇచ్చారు? మీ ప్రభుత్వంలో, లేకపోతే మీ ప్రభుత్వానికి సంబంధించిన మీ మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఉదిక్కమంటే ఆపరేషన్ అవసరం లేని వాటికి కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టి పోసేయటం, తేవటం, పోయటం, కుట్లేయటం. ఎన్ని లక్షలు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలు కాదు, కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా దోచుకున్నారో రేపు ఖచ్చితంగా లెక్కలు తెరుస్తాం. ఇంకా 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రెస్కో మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ మీద జరిగిన అక్రమాల మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మున్సిపల్ చైర్మన్, హాస్పిటల్తో సహా ప్రతి వాటి మీద ఎవరైతే చేశారో వాటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కరిని జైల్లో పంపించకపోతే ఇప్పుడు మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. ఎందుకు ఈరోజు మీరు వచ్చి ఈ రకంగా అవాస్తవాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఈ రకంగా గ్రానైట్ని ఎంత కొల్లగొట్టారు? పెద్దిరెడ్డి గారికి ఏంటి ప్రేమ? అక్కడ కుప్పం మీద ప్రతిసారి వస్తారు. అక్రమంగా గ్రానైట్ లైసెన్సులు లేని క్వారీలు ఎన్ని నడుపుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్వారీలు విజిట్ చేసేంత వరకు ఎంత అక్రమాలు జరిగినాయి? మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయినాయి లైసెన్సులు లేకుండా క్వారీలు. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో మీరు బార్డర్లు దాటిస్తున్న మాట వాస్తవం కదా. అలాగే ఇసుక, అక్రమ ఇసుక ఏ విధంగా తోలుతున్న మాట వాస్తవం కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 800 నుంచి 1,200 రూపాయలకు దొరికిన ట్రక్ ఇసుక ఈరోజు 4,000 నుంచి 5,000 రూపాయలకు దొరుకుతుంది. అంటే ఏంటి? ఎటుపోయింది? ఇసుక ఏమైనా తయారు చేస్తున్నారా? ప్రతిసారి దొరుకుతుంది కదా. ఎందుకు ఎక్కడ పోతుంది ఈ డబ్బు అంతా? మీరు దోచుకుంటూ, మీ నాయకులు దోచుకుంటూ సామాన్య ప్రజల్ని నడ్డి విరుస్తూ ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రేట్లు పెరిగిపోయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మీరు తీసుకొచ్చి, అలాగే అసలు ఈ దేశంలోనే ఒక అద్భుతమైన, నేను ఖచ్చితంగా ఏదన్నా నోబెల్ ప్రైజ్ లాంటిది ఏదైనా ప్రైజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఆస్కారు. ఎందుకంటే నటులు వాళ్ళు కూడా చేరింది ఇంత ఇదిగా. ఏంటి ఆ విషయం అంటే, మద్యపాన నిషేధం 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లకి వస్తాను, ఎలక్షన్లకు వచ్చే టైంకి 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుద్దని చెప్పి అబ్బా నిజమే కావాల. ఆడబిడ్డలు చాలా మంది నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు అని చెప్పి మాట్లాడుతుంటే పాపం అందరు అమాయకంగా ఆడవాళ్ళు మోసపోయాడు. మా బిడ్డ, మా తమ్ముడో లేకపోతే ఏదో చేస్తానని చెప్తున్నాడు, పాపం అమాయకుడు, తండ్రి లేడని చెప్పేసి వాడు నమ్మి కోట్లు గుద్దారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు అటువంటి అక్క చెల్లెల పుస్తెలు తెంచుతున్నటువంటి దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అక్క చెల్లెలందరూ కూడా నేను చెప్తున్నా, అమ్మా కల్తీ మద్యం వారి ఈరోజు మీ భర్తలు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా తాగుతుంది, ఇది కల్తీ మద్యం, స్పిరిట్ డైరెక్ట్గా కెమికల్ని ఒకదాన్ని డైరెక్ట్గా తాగుతున్నారు. 12 బినామీ కంపెనీలు పెట్టి ఈరోజు రాష్ట్రంలో
ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేని బ్రాండ్లు మొత్తం వాళ్ళ సొంత బ్రాండ్లు 15 రూపాయలకు తయారు చేసి 200 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఈరోజు కనీసం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పెడుతున్నారు. రోడ్డు పక్కన జస్ట్ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కూడా. మరి లిక్కర్ షాపుల్లో ఎందుకు పేటిఎం కానీ లేకపోతే గూగుల్ పే కానీ ఎందుకు లేదు? ఓన్లీ క్యాష్ ఎందుకు చేశారు? రమారమి 50,000 కోట్ల రూపాయల అవినీతి ఈరోజు ఒక్క లిక్కర్ దాంట్లోనే జరిగింది. దాంట్లో కూడా వాస్తవాలన్నీ బయటికి తీసుకొస్తాం. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ స్పెషల్ అధికార పార్టీ అండతోటి కర్ణాటక మద్యం మొత్తం ఇక్కడ ఏర్లై బారుతా ఉంది. కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకొని ఇష్టానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ బెల్ట్ షాపులు కానీ పెట్టుకోవాలనుకున్నారు. మీరు ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మన రామకుప్పం మండలం దగ్గర ఒక తండాలో గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే వైజాగ్ నుంచి వచ్చిందని చెప్పనేసి పోలీసులు విచారణలో తేలింది. ఇటు పోతున్నాం మనం, కుప్పం నియోజకవర్గాన్ని ఎటు తీసుకుపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు రమారమి 46,859 హౌసెస్ యాజ్ పర్ గవర్నమెంట్ డేటా ఇది చేశారు ఆయన టైంలో. అలాగే ప్రతి ఒక్కటి రమారమి 2,000 కోట్ల పైచలకు పన్నులు ఒక్క 2014 నుంచి 19 మధ్య చేయటం జరిగింది. మిమ్మల్ని నేను అడుగుతున్నా, కుప్పం నియోజకవర్గాన్ని నేను డెవలప్మెంట్ చేశామన్నారు. దేంట్లో డెవలప్మెంట్ చేశారు? మున్సిపాలిటీ చేశామని చెప్తున్నారు. దేనికి మున్సిపాలిటీ చేశారు? ఈరోజు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కన్నా ఏమన్నా ఫలానా అభివృద్ధి మేము చేసామని చెప్పి ఒక్కటి చూపించండి. మా టైంలో ఉన్న డ్రైనేజీలనే పగలగొట్టి కొత్త డ్రైనేజీలు వేస్తామని సగం కట్టి వదిలేశారు. ముఖ్యమంత్రి గారు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. పోయినసారి వచ్చినప్పుడు సంవత్సరం పైన అవుతుంది. దాంట్లో 60 కోట్లు మేము ప్రతి పైసా ఖర్చు పెట్టామని చెప్పనేసి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం మీరు కుప్పం నియోజకవర్గం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేశారని. ఈరోజు ప్రజలని పన్నుల రూపంలో మున్సిపాలిటీ చేసిన తర్వాత బాధటం తప్పిస్తే ఎక్కడ ఉన్న గ్రామాలను కూడా మన ఫారెస్ట్కి దగ్గర ఉండే గ్రామాలను కూడా తీసుకొచ్చి, గ్రామం పేరేంటి? నారాయణపురం లాంటి మారుమూల ప్రాంతాలను కూడా తీసుకొచ్చి మీరు మున్సిపాలిటీలో కలిపి కనీసం వాళ్ళకి స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజీ లేదు, ఒక్క మున్సిపాలిటీకి సంబంధించిన ఒక్క సహాయం కూడా అందట్లేదు. కానీ ట్యాక్స్ మాత్రం మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వాళ్ళు దండం పెట్టి మహాప్రభు మాకు ఇది వద్దు, మమ్మల్ని పంచాయతీలో కలపండి అని చెప్పనేసి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. అలాగే చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. సరే అదన్నా శుద్ధంగా పెట్టారా? ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ని, భరత్ని, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చి చదివారు కదా, మేము డెవలప్మెంట్ చేసాం, మున్సిపాలిటీ చేసాం, డివిజన్ చేసామని. రండి, టౌన్లో కనుక ఒక్క చోటన చెత్త కుప్ప కనిపిస్తే మీరేం చేస్తారో చెప్పండి, మేమేం చేయమంటారో మీరే చెప్పండి. ఈరోజు చెత్త మీద పన్నులేసి ఇంత చెత్త ప్రభుత్వం మీరు అభివృద్ధి గురించి కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. జనాలు ఇంకా కూడా ఏం చేస్తారనేది 2024లో చూస్తారు. అలాగే ఈరోజు రెస్కోలో ఎంత అవినీతి జరిగిందో, మీ రెస్కో చైర్మన్ సెంధిల్ ఎంత అవినీతి చేశాడు, ఎన్ని జాబులకి డబ్బులు తీసుకొని ఈరోజు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 150 పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం వాస్తవం కాదా? దీని మీద కూడా త్వరలో ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతున్నాం. ట్రాన్స్ఫార్మర్ని ప్రైస్ హైక్ చేసేసి ట్రాన్స్ఫార్మర్ని కొన్నమాట వాస్తవం కాదా? రీఫర్బిష్డ్ ట్రాన్స్ఫార్మర్లు కొత్త ట్రాన్స్ఫార్మర్లో కలిపేసి రైతులకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటి మీద కూడా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. రమారమి ఈరోజు ఒక్క రెస్కోలోనే 200 కోట్ల పైచలకు స్కామ్ జరిగినట్టు మాకు సమాచారం ఉంది. మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టుకు వెళ్ళబోతున్నాం. రెస్కోలో జరిగిన ప్రతి అవినీతిని అలాగే చెప్తున్నాం. రెస్కో లైసెన్స్ రెన్యువల్ అయిందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినండి కొంచెం. రెస్కో లైసెన్స్ రెన్యువల్ కాలేదంట. కాకుండా ఈరోజు మీరు ఆటలు ఆడుతూ ఉన్నారు. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థది, మనకి రెన్యువల్ కూడా కాకుండా ఉంటే ఒక్క జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆ రెస్కోలో. ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇస్తే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వస్తే రికార్డులు లేవని చెప్పి పంపించారు. అంటే ప్రభుత్వంలో ఒక రెస్కో లాంటి ఒక పెద్ద సంస్థ, ఇంత పెద్ద ఇక్కడ రైతులకి కానీ లేకపోతే ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థ సంబంధించి రికార్డులు లేవని చెప్తుంటే మీరేం చేస్తున్నారు?
మీరు మళ్ళీ నీతి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే, రాజకీయం గురించి మాట్లాడుతుంటే మాకు ఎట్లా నవ్వాలో కూడా అర్థం కావట్లా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.